ఒకరోజంట ఒక స్త్రీ, ప్రార్థన పరురాలైన స్త్రీ ఒక హాస్పిటల్కి వెళ్ళిందంట. నిజంగా జరిగిన సంఘటన. చాలా భక్తిపరురాలు తను. ఆ భక్తిపరురాలు హాస్పిటల్కి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు తన బైబిల్ తెచ్చుకుందంట, తనవన్నీ తెచ్చుకుందంట, ప్రార్థన చేద్దాం అనుకుందంట. ఆ వెయిటింగ్ డైరెక్ట్ తన పక్కన ఒక ముసలతను కూర్చున్నాడంట, ఒక తాత కూర్చున్నాడంట. ఆ తాత మొదట్లో పలకరించాడంట. పలకరించి నా పేరు ఇది అంటే, మీ పేరు అన్ని తెలుసుకున్నాడంట. బాగానే ఉంది, సరే ఇంతటితోటి ఈ సంభాషణ అయిపోతుందేమో అనుకుందంట. కానీ సంభాషణ అవ్వలే. ఆ తాత తన గతంలో, తన జీవితంలో జరిగిన అంత సంభాషణ చెప్తానే అన్నాడంట. తన బాధలు, తన వేదనలు అంత కంటిన్యూస్గా మాట్లాడుతానే అన్నాడంట. మాట్లాడుతానే ఉంటే ఈమె పరిశుద్ధరాలు, నీతిమంతురాలు, భక్తిపరాలు అనుకున్న ఈ స్త్రీ అనుకుంటుందంట, ఈయన ఈ సోది ఎప్పుడు ఆపుతాడో, ఈయన ఈ మాటలు ఎప్పుడు ఆపుతాడో, ఈయన ఈ మాటలు ఆపితే నేను ప్రార్థన చేసుకుంటా కదా అని మనం కూడా అంతే కదండి. వేదనలో, కష్టంలో, బాధలు ఉన్నవారు మాట్లాడితే అది కూడా ఒక పరిచర్య, అది కూడా దేవుని యందు ఒక సేవ, అది కూడా మినిస్ట్రీ అని మర్చిపోతాం. ఆ వేదనలో ఉన్న వారిని ఆదరించడము, బలహీనుల్ని బలపరచడము, డబ్బు లేని వారికి డబ్బులు ఇవ్వటము, సహాయం చేయటము, అది కూడా ఒక సేవ అని మనము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాము. అదే ఒకవేళ బిల్లి గ్రహం గారు అయితే మన నిద్ర, మన తిండి, మన అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసి, మనకి ఎంత ఓపిక లేకపోయినా వింటాం కదా రాత్రంతా. వింటావు కదా నువ్వు రాత్రంతా. మరి ఈయన నీకేం ఇవ్వలేడని, ఈయన గొప్పవాడు కాదని, ఈయన దీనస్థితిలో ఉన్నాడని నువ్వు అతన్ని చనువుగా చూస్తున్నావు కదా. ఇదే బిల్లి గ్రహం అయితే వింటావుగా, విను అన్నాడంట దేవుడు. విని బలపరచు అన్నాడంట. ఈరోజు మనతోటి కూడా దేవుడు అదే చూస్తున్నాడు. మన దగ్గర కూడా అదే చూస్తున్నాడు దేవుడు. యూర్ థింకింగ్ సర్వింగ్ గాడ్ ఇస్ సమ్ బిగ్ థింగ్, సమ్ ప్లాట్ఫామ్ థింగ్, సమ్ దిస్ థింగ్. గాడ్ ఇస్ థింగ్. నువ్వు నీ పక్కన ఉన్నవారు, ఆవేదనలో ఉన్నవారు, బట్టలేనివారు, అడుగు తినేవారు, గుడ్డి అంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నవారు, బలహీనంగా ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, డిస్కరేజ్డ్గా ఉన్నారు, నీ చుట్టే ఉన్నారు వాళ్ళు. లేదు నేను వీళ్ళతోటి కాదు, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయడం మంచిది, ప్రార్థన చేయడం కంపల్సరీ, అతి అవసరం. కానీ దేవుడు ఒక ఉద్దేశంతో వారిని మీ దగ్గర పంపించాడు. ఒకతో అలసిపోయినప్పుడు ఒక స్థలంలో తిందామని వెళ్ళాడంట. అక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ప్రేరేపిస్తున్నాడు. ఏంటి తెలుసా? ఇదిగో ఈ వెయిటర్ నీ దగ్గరకు వస్తున్నాడు చూడు, ఆయన ఏమాత్రము మంచి స్థితిలో లేడు, ఆయన ఏమాత్రము సరిగ్గా లేదు, ఆయన డిప్రెషన్లో ఉన్నాడు, సూసైడల్గా ఉన్నాడు, ఆత్మహత్య, హీస్ ఇన్ దట్ సూసైడల్ స్పిరిట్ ఇస్ వర్కింగ్ ఇన్ హిమ్. యు బెటర్ టాక్ టు హిమ్ అండ్ ప్రే ఫర్ హిమ్ అన్నాడంట. అబ్బా ప్రభువా, ఇప్పుడే కదా నేను అలసిపోయి వచ్చాను, నా చేతులు కాళ్ళు అంతా లాగుతున్నాయి, అలసిపోయి వచ్చాను కదా, మరలా ఇక్కడ పరిచర్య, మరలా ఇక్కడ ప్రార్థన అని ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది చూడండి. ఆత్మను ఆర్పాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫోర్స్ చేసే దేవుడు కాదండి. దాడి చేసి చేయాల్సిందే అని పుష్ చేసే దేవుడు కాదు. హీ విల్ నెవర్ పుష్ అస్, హీ విల్ నెవర్ ఫోర్స్ అస్. ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు ఈయన ఆర్పాడంట. నా వల్ల అవ్వదు ప్రభా, ఐఎమ్ ఎగ్జాస్టెడ్. See, our physical weakness will many times when we are exhausted, we will be very insensitive to the voice of the Holy Spirit. ఆర్పాడంట పరిశుద్ధాత్మ స్వరం. అట్లే తిన్నాడంట. మరలా రెండోసారి అంటున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు, టెల్ హిమ్ అబౌట్ మీ, గివ్ హిమ్ హోప్ అని చెప్తున్నాడంట. చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, he didn't listen to the voice of the Holy Spirit, he just gave the bill, మనీ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. మరొక రోజు ఆ దారిలోనే వస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేకపోతే మీటింగ్కి వెళ్తున్నప్పుడు పెద్ద గుంపు, గందరగోళం. ఏంటి ఆ గందరగోళం అని చూసేసరికి, ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఏ వెయిటర్ అయితే ఆయనకి సర్వ్ చేస్తారో ఆ వెయిటర్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట. తను ఆ సేవకులు గుండె బాదుకున్నాడంట. నేనే హంతకుడిని, ఐఎమ్ ద మర్డరర్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేనంతా చెప్తానే అన్నాడు, నేనే వినలేదు, నేనేదో లెక్క చేయలేదు, ఇట్ ఈస్ ఆల్ మై ఫాల్ట్ అని ఎంతో వేదనతో కుమిలిపోయాడంట. దాని నుండి బయటికి రాలేకపోయాడంట చాలా రోజులు. కానీ డెసిషన్ తీసుకున్నాడంట, ఎంత ఆలస్యమైనా, ఎంత లేట్ అయినా నేను మాత్రం పరిశుద్ధాత్ముడు నన్ను ఏమైనా ప్రేరేపిస్తున్నట్లయితే అది చేస్తాను. అది